من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى. ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث. صدق الله العظيم. الحمد لله رب العالمين وصلى الله تعالى على خير خلقه سيدنا محمد وآله وصحبه وبارك وسلم أجمعين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. رب اغفر وارحم وأنت خير الراحمين. رب اغفر وارحم وأنت خير الراحمين. اللهم إنا نسألك رضاك والجنة ونعوذ بك من سخطك والنار. اے اللہ تعالی یا اللہ ہمارے ملک میں جو کچھ خوشحالی کے کام ہو رہے ہیں اللہ سب کامیابی کے ساتھ آگے بڑھا. اے اللہ ہماری ریاست تلنگانہ میں جو کچھ بھی خوشحالی کے ترقی کے کام ہو رہے ہیں اللہ ان کو تو مکمل فرما اور ان کامیابیوں کے ذریعے سے ہماری عوام کو آسانی اور سہولت فراہم کرنا. ہمارے سی ایم صاحب کے ذریعے سے جو کچھ بھی ترقی تلنگانہ کی ہوئی ہے اللہ اس کو قبول فرما اور ہمیں ترقی کو اللہ تعالیٰ آگے اور سی ایم صاحب کی نگرانی میں جاری فرما. جن کے ذریعے سے تلنگانہ کی ترقی ہو رہی ہے. اے اللہ ہمارے دو ملازمین ہیں اللہ ہمارے سارے عہدوں کو ہمارے سارے محکموں کو اللہ تعالیٰ ترقی عطا فرمائے. اوپر والے اللہ سے درخواست سے دعا ہے کہ اللہ تعالیٰ ہمارے سارے منسٹروں اور لیڈروں کی حفاظت فرمائے. اللہ تعالیٰ ان کا صحت عافیت کے ساتھ رکھے. اللہ تعالیٰ ان سب کو شر سے برائی سے اللہ تعالیٰ سب کو بچائے رکھے. اللہ تعالیٰ ہماری ریاست سے ظلم کا اللہ تعالیٰ برائی کا خاتمہ فرمائے. اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ ہماری اس خوشحالی کو سی ایم صاحب کے ذریعے سے مقدر فرما دے. اللہ تعالیٰ سی ایم صاحب اور ان کی ساری ریاست کے ملازمین کو اللہ کی ترقی عطا فرما اور ان کی روزی میں برکت عطا فرما. ہمارے جو کچھ بھی مسائل ہیں اللہ تعالیٰ سی ایم کو ذریعہ بنائے کہ اللہ تعالیٰ ان کے ذریعے سے سارے مسائل کو حل فرمائے. اسی طرح مکہ مسجد کے ملازمین کا جو مسئلہ اللہ تعالیٰ سی ایم صاحب نے وعدہ فرمایا اللہ تعالیٰ ان کے وعدے کو قبول فرمائے اور ان کی صحت عافیت میں ترقی عطا فرمائے. صلی اللہ تعالیٰ علی خیر خلقہ سیدنا محمد وآلہ وصحبہ وبارك وسلم أجمعين والحمد لله رب العالمين. కొంచెం గౌరవప్రదంగా బతికే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం బయటికి రావాలంటే ఆ డ్రగ్ అడిక్ట్స్తో పెద్ద ప్రాబ్లం ఉండేది. అట్లాంటి సందర్భంలో అక్కడ ఒక పోలీస్ కమిషనర్ గారు ఒక మేయర్ గారు సంకల్పం తీసుకొని దాన్ని ఆల్మోస్ట్ 95%, 96% ఎరాడికేట్ చేశారు. అట్లాగే మనం అనుకుంటే కూడా తప్పకుండా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ దుష్ట విధానాలన్నింటినీ అరికట్టగలుగుతాం. నాకు ఆ సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. అద్భుతమైన రీతిలో తెలంగాణ పోలీస్ టుడే లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంది. ఎక్కడ మాట్లాడినా నేను కూడా గర్వంగా చెప్తా ఉన్నా మా పోలీస్ ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పి. క్రైమ్ డిటెక్షన్ కావచ్చు, కన్విక్షన్ ఇప్పించే దానిలో కావచ్చు కృషి చేస్తూ ఉన్నారు. ఐ అష్యూర్ యూ మహేందర్ రెడ్డి గారు యాజ్ అవర్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్సో అష్యూర్డ్ యూ ది గవర్నమెంట్ విల్ ఫుల్లీ స్టాండ్ బై యూ. ఆల్ పాసిబుల్ సపోర్ట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వీ హ్యావ్ బీన్ ఎక్స్టెండింగ్. అది నేను చెప్పే అవసరం లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు చూశారు ఆ రకంగా ప్రభుత్వం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుంది సహాయం చేయడానికి. మీరు ఇంకింత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు పోవాలి. నాకు చిన్న కోరిక ఉంది, అది పాసిబుల్ అవుతుందా కాదా నాకు తెలియదు. కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని నేను చెప్తా వచ్చిన. సరే రాజకీయాల కోసం కొంతమంది అక్కడెక్కడ ఏదో సన్నాసులు మాట్లాడుతుంటారు, లెక్క కాదు. కానీ తెలంగాణ పోలీస్ ఈజ్ షేపింగ్ ఇంటూ ఏ ఫ్రెండ్లీ పోలీస్ ఆల్సో. సంస్కారవంతమైనటువంటి పోలీస్గా, చక్కటి పోలీస్గా. చాలా దేశాల్లో అట్లా మాట్లాడుతారని వింటూ ఉంటాం. నన్ను అరెస్ట్ చేయాలంటే కూడా జెంటిల్మెన్ యు ఆర్ వాంటెడ్ అంటే వాళ్ళు కోఆపరేట్ చేసి వెళ్ళిపోతారని కూడా వింటూ ఉంటాం.
అట్లాంటి ఉచితమైనటువంటి సందర్భోచితమైనటువంటి సంస్కారవంతమైనటువంటి పోలీస్ వ్యవస్థ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా భారతదేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయిలా ఉండేటువంటి సందర్భం రావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎంత విజ్ఞత వచ్చినా ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే సంస్కారం కొరబడితే పోలీస్ అంటే అదే పాత పద్ధతిలో కలోనియల్ పోలీస్ అనే పరిస్థితి వస్తే కూడా బాగా ఉండదు. కాబట్టి దానిలో కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి ఏం చేయగలం, ఏం చేస్తాం అంటే ఒక ప్రారంభం అనుకుంటే హైదరాబాద్లో ఇంత మంచి పోలీస్ కమాండ్ కంట్రోల్ వస్తుందని నిజంగా ఎవరు కల్పన కూడా చెయ్యరు, ఊహించరు కూడా. పోలీసు ఒకవేళ ప్రతిపాదించినా ప్రభుత్వం రకరకాలు చెప్పేదో తప్పిస్తారు తప్ప చెయ్యరు. కానీ సంకల్పం చేస్తే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితం వస్తుందో మన కళ్ళ ముందే నిలబడి నిలువెత్తున సాక్ష్యం ఇస్తున్నటువంటి సెంటర్లో నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఒక సంకల్ప బలానికి ప్రతీక. అట్లాగే మనం అనుకుంటే, చిత్తశుద్ధితో అనుకుంటే చాలా చేయగలిగాం. ఆనంద్ గారు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఈ రేషన్ సరుకులను అమ్ముతా ఉన్నారు బియ్యం దొంగలంటే ఆయన చాలా విశేషమైన కృషి చేసి చాలా కంట్రిబ్యూట్ చేశారు. గుడుంబా ఉండకూడదు ఈ రాష్ట్రంలో మనం నిర్మూలించాలి. నేను వరంగల్ వెళ్ళిన సందర్భంలో ఒక మహిళలు ఏడుస్తూ చెప్తే పోలీసు రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి పోలీసుల్ని కలెక్టర్లందరినీ పిలిచి రిక్వెస్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు సృష్టించారు. పేకాట అది సప్త మహావ్యసనాలలో ఒకటైనటువంటి జూదం, దాన్ని నిర్మూలించాలంటే చాలా కష్టం. కానీ దాన్ని కూడా నిర్మించాలని చెప్తే చాలా వరకు 99% వీఆర్ సక్సెస్ఫుల్. ఇలా అవి కూడా దుర్మార్గాలు, ఆ జాడ్యాలు, గుడుంబాల కల్తీ లేదు, పేకాటల గడబడి లేదు. గతంలో